అనుకోవచ్చు, నీకున్నటువంటి ₹1,00,000 లేకపోతే 10 లక్షలో లేకపోతే ₹1,00,00,000 లేకపోతే అంతకు మించి రుణ సమస్య ఉందనుకో, నువ్వు దాన్ని చాలా పెద్దది అనుకుంటున్నావు, కానీ దేవునికి అది చాలా చిన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి అది చాలా చిన్నది. మనం అనుకుంటాం మనం ఎన్నిక లేని వాడమని. కాదు, నువ్వు దేవుడు ఎన్నుకోబడ్డ ప్రజలువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. అది ఏదైనా, ఏ శ్రమైనా, ఏ కష్టం వచ్చినా నువ్వు ఆయన్ని నమ్ముకుంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మారాన్ని మధురంగా మార్చిన దేవుడు నీ బ్రతుకును మార్చడా? చెప్పండి. మారాన్ని మధురంగా మార్చాడు, నా బ్రతుకును మార్చడా? మారుస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, నేను ఏ స్థితిలో ఉన్నా, నా పరిస్థితి ఏదైనా, నేను దేవుని నమ్ముకొని ఉన్నాను గనుక దేవుడు నన్ను విడిచిపెట్టడు.